రేషన్ కార్డే కొంచెం మనకి ఇచ్చింది, కొంచెం మనకి ఇస్తారు. 500 గ్యాస్ అన్నాడు, ఒక్కసారి మీ ఎవరికి ఇవ్వలే. అది ఎవరికో ఉన్న వాళ్ళకి ఇస్తుండో లేని వాళ్ళకి లేదు. ఏమన్నా మీకు సొంత మిల్లు గారా అని అంటాడు. అంటే కిరాయిగా ఉన్న వాళ్ళు మనుషులు సొంత మిల్లు మనుషులు గారా గట్టానే మేము ఖర్చు. కొత్తగా ఈయన తులం బంగారం కూడా ఇస్తానన్నాడు. బంగారం లేదు, పింఛన్ లేదు, ఏం లేదు. ఆ రేషన్ కార్డు అన్న పూరలు 3 కొడుకులే ఓనికి రేషనే కట్టలేడు. మొన్న ఒక్కొనికి వచ్చింది చిన్నోడికి. మరి ఆడ ఏమి ఇస్తున్నా, అందరికి డ్యూటీలు ఇస్తాను. ఆ డ్యూటీలు లేవు, ఏం లేవు. తెలుసా డ్యూటీలు నా లేదు, డ్యూటీలు లేవు, ఏం లేవు. ఇంట్లో ఆడవాళ్ళకి 2500 ఇస్తాననేసి అన్నాడు. 3 మా ఇంట్లో ఇంతవరకు ఇచ్చింది ఒక్క పైసలు ఏం లేవు. అన్ని మంది మాటలు ఉన్నాయి. మంది ముంచుకొని తినడానికి ఉన్నారు. చేస్తే కరెక్ట్ చేయాలి, ఎప్పుడైనా చెయ్యాలి. చేస్తే మంచిగా చేయాలి, లేకపోతే చెయ్యొద్దు. మీరు అన్ని బట్టబల్లెకలు చేసి ఏం లాభమయ్యా? మరి రైతుల పరిస్థితి ఎట్లుంది? నేను వచ్చిన రైతులకు అన్యాయం ఉంది ఆల్రెడీ. రైతులకు అన్యాయం తక్కువ. ఇంకా మన క్లినిక్ డాక్టర్లు వాళ్ళు చేసుకొని వాళ్ళ పైసలు వాళ్ళకి వస్తలేవు. రైతు బంద్ చేస్తున్నాం అనేసి అంటున్నాడు. ఓనికి ఇస్తలేవు. మళ్ళీ నేను 10 రూపాయలు పెంచింది మార్కోగాడు బస్ కిరాయి. 10 రూపాయలు పెంచింది, మళ్ళీ టికెట్ 10 రూపాయలు పెంచింది. బస్ పాస్ బస్ పాస్లో 110 రూపాయలు, ఇప్పుడు 120 చేసింది. ఇవాళ తీసుకున్నాను నేను. తీసుకున్నా చేయి మా కిలో కానీ కంచకం చూస్తుంది. 120 రూపాయలు ఇవాళ నుంచి అట. 120 రూపాయలు చేసింది. 110 రూపాయలు 120 చేసింది. ఇవాళ నిండా నుంచేనట, నిండా నుంచే పెంచిందట. అది 110కి 120 చేసిండాడు. నేను ఇవాళ తీసుకున్నా. మరి ఉచిత బస్సు పెట్టినారు కదా ఆడవాళ్ళకి. మేము లేడీస్ మేమంటే లేడీస్ కాదు కదా, మళ్ళీ ఆయనకి ఇల్లు ఉండాలి కదా. మొగల పైసలు ఆడవాళ్ళ పైసలు అందరికి మన టికెట్ మీద ఆడవాళ్ళు పోతుంది. ఈ హైడ్రా సంగతి ఏమంటావే? మరి మొన్న ఖమ్మంలో ఇల్లు కూల్ చేస్తున్నారు. చెయ్యాలి మనకు, దానికి అంత ఐడియా లేదు మనకు. అదైతే కట్టుంది. ఇక నలుగురితో పాటు 4